హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. ప్రాన్స్ బిర్యానీ చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. షెల్ రిమూవ్ చేసిన 1/2 kg రొయ్యల్ని తీసుకున్నాను. ఈ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకుని లోపల చిన్న పేగు ఉంటుంది బ్లాక్ కలర్లో, ఆ పేగును కూడా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని నీచు వాసన పోయేంత వరకు నీట్గా శుభ్రం చేసుకోవాలి. 1/2 kg బిర్యానీ చేస్తున్నాను. 1/2 kgకి 1/2 kg రొయ్యలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ముందుగా రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రొయ్యలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. వేరొక బౌల్లోకి ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. బియ్యం గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగా 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్నాక మరలా దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బిర్యానీ ప్రాసెస్ అయ్యేలోపు ఈ రైస్ మంచిగా నాని ఉంటుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 4 యాలక్కాయలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 ఇంచెస్ చెక్క, 6 లవంగ మొగ్గలు, 1 స్టార్ ఫ్లవర్, 4 మరాఠీ మొగ్గలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 జాపత్రి, 4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే జాజికాయ కూడా పౌడర్ చేసి వేసుకోవాలి. ఒక 1 పించ్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం రొయ్యల్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు బిర్యానీకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన కవర్ చేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి.
రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అయ్యి రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కారం కూడా మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి సరిపడినంత చూసి వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని ఈ రైస్ని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే బిర్యానీ చాలా పొడి పొడిగా వస్తుంది. 2 నిమిషాల తర్వాత మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్గా 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే మీరు సోనా మసూర్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కవర్ చేసి రైస్ దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత స్లోగా ఎడ్జెస్ నుంచి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రాన్స్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.